వెల్కమ్ టు నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే నేను బ్లాక్డ్ అకౌంట్ గురించి చెప్తాను. బ్లాక్డ్ అకౌంట్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. జర్మనీలో మనం మాస్టర్ చేయాలంటే బ్లాక్డ్ అకౌంట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్. ఈ వీడియోలో నేను దేని గురించి చెప్తానంటే బ్లాక్డ్ అకౌంట్ అంటే ఏంటి, ఏ బ్లాక్డ్ అకౌంట్ మనం చూస్ చేసుకోవాలి, అందులోకి ఫండ్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అందులో ఉన్న అమౌంట్ మొత్తం ఒకేసారి మనం జర్మనీకి వచ్చిన తర్వాత లైక్ డెబిట్ చేసుకోవచ్చా లేదా, నెక్స్ట్ ఏంటంటే ఏ ప్రొవైడర్ బెస్ట్ ఉన్న దాంట్లో, ఇంకోటి నేను ఏది యూజ్ చేస్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంకోటి బ్లాక్డ్ అకౌంట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ అన్నది ఎలా మనం వీసాకి ఎలా యూస్ చేసుకోవాలి, మొత్తం వీటని కంప్లీట్ బ్లాక్డ్ అకౌంట్ గురించి మీకు ఒక ఐడియా రావాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు బ్లాక్డ్ అకౌంట్ అంటే ఏంటంటే జర్మనీలో మాస్టర్స్ చేయాలంటే మనం కొంత అమౌంట్ అన్నది బ్లాక్ చేసి ఉంచాలి. ఇది ఫీజు ఏం కాదు, అంటే మనం దీన్ని లైక్ కాలేజీకి అని దేనికి కట్టం, ఇది ఒక గవర్నమెంట్ రూల్ అనమాట, జర్మన్ గవర్నమెంట్ రూల్. అదేంటంటే అరౌండ్ లైక్ 12,200 యూరోస్ ఇంక్లూడింగ్ ఆల్ సర్వీస్ ఛార్జెస్ అన్నీ కలిపి మనం బ్లాక్డ్ అకౌంట్కి ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్పాట్రీ ఉంది, లైక్ ఒరాకిల్ ఉంది, ఇంకా ఫింటిబా, సమ్ అదర్ ప్రొవైడర్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫండ్స్ అన్ని వాళ్ళు హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి జర్మనీ గవర్నమెంట్ రూల్ ప్రకారం 1 మంత్కి ఎంత అయితే రిలీజ్ చేయాలో అంత రిలీజ్ చేస్తారు. పర్ మంత్కి ఏమొచ్చి 992 యూరోస్ ఎవ్రీ మంత్ మన అకౌంట్కి అయితే వాళ్ళు వేస్తారు. అలా 12 మంత్స్కి వేస్తారు. ఈ అమౌంట్ దేనికంటే జర్మనీ మనం వచ్చిన తర్వాత 1 ఇయర్కి మనకు సరిపడే ఎక్స్పెన్సెస్ అన్ని మనం అంటే మన దగ్గర ఉన్నాయి ముందే అన్నీ వాళ్ళకి చూపించడానికి అనమాట. అంటే లైక్ సర్వైవింగ్ మనీ అనమాట, మనం ఇక్కడ సర్వైవ్ అవ్వగలం 1 ఇయర్కి, దానికి కావాల్సిన మనీ మనం ముందే తెచ్చుకున్నామని అదొక ప్రూఫ్ అనమాట. అది ఎలా వర్క్ అవుతుందంటే మనం జర్మనీ వచ్చిన తర్వాత మీరు దాన్ని యాక్టివేట్ చేసుకుంటారు. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు లైక్ ఎవ్రీ మంత్ మీ అకౌంట్కి అయితే వస్తాయి. ఆ అమౌంట్ అయితే మనం ఎవరికి పే చేయవసరం లేదు, అది మన పర్సనల్ యూజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లైక్ మన రూమ్ రెంట్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఫుడ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డీబీ టికెట్ కానీ, సంథింగ్ మన ఏ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లేదు మీకు ఏం కేసు ఏదన్నా పార్ట్ టైం ఉన్నా సరే ఆ అమౌంట్ అయితే మీరు వెనక్కి ఇండియాకి కూడా రిటర్న్ పంపించవచ్చు. ఇప్పుడు బ్లాక్డ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఫస్ట్ మన పాస్పోర్ట్ కావాలి. నెక్స్ట్ మనం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే లైక్ మీ పాన్ కార్డ్ కూడా అవసరం అవుతుంది దానికి. ఇంకా ఇప్పుడు రీసెంట్గా ఉన్న అప్డేట్లు ఏంటంటే అడ్మిట్ లెటర్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ఏ బ్లాక్డ్ అకౌంట్ చూస్ చేసుకున్నాను, నేను లైక్ పర్సనల్గా అయితే నేను ఎక్స్పెక్టర్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే లైక్ అది నేను ఓన్గా చేసుకున్నాను, ఇండియాలో ఉన్నప్పుడు నేను ఓన్గా చేసుకున్నాను. ప్రాసెస్ కూడా అంత డిఫికల్ట్గా ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. లైక్ మనం బ్యాంక్ డీటెయిల్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు. దాన్ని మనం లైక్ బ్యాంక్ కానీ లేదంటే ఎవరైనా రెమిటెక్స్ లైక్ ఫారెన్ ఎక్స్చేంజ్ వాళ్ళకని ఇస్తే ఈజీగా మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఎక్స్పెక్టర్స్ యూజ్ చేసుకున్నాను. ఎక్స్పెక్టర్లో ఉన్న ఇంకో బెనిఫిట్స్ ఏంటంటే లైక్ మనకు బ్యాంక్ అకౌంట్స్, ఒక బ్యాంక్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అయిపోద్ది అందులోనే, ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఇది ప్రమోషన్ ఏం కాదు, నేను యూజ్ చేస్తాను ఎక్స్పెక్టర్, అది మీకు చెప్తాను అనమాట. లైక్ మీరు ఏదైనా మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్డ్ అకౌంట్ ఏంటంటే మీరు అకౌంట్ క్రియేట్ చేస్తారు. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ పాస్పోర్ట్ అన్నది అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసి పాస్పోర్ట్ వెరిఫై అయిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అని మీరు జనరేట్ చేసుకోవచ్చు. లైక్ ఇనిషియేట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ బ్యాంక్ డీటెయిల్స్ మీరు జనరేట్ చేస్తారో అవి మీరు తీసుకెళ్ళి లైక్ మీ బ్యాంక్ వాళ్ళకన్నా లేదంటే మీరు ఎవరైతే రెమిటెక్స్ లైక్ మిడిల్ వేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అందులోకి మనీ అయితే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెక్టర్ కూడా ఫ్లైవేర్ అని చెప్పి డైరెక్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే మొత్తం ఫండ్స్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది మీరు లైక్ ప్రాసెస్ చేస్తారని మీకు ఐడియా వస్తుంది. మీరు ఇండియాలో అకౌంట్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఫండ్స్ అన్న దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది ఆ ఎక్స్పెక్టర్ నుంచి. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మనం వేసే ఆఫీస్లో సబ్మిట్ చేస్తాం అనమాట. అంటే అది ప్రూఫ్ అనమాట, మనకి ఎంత ఫండ్స్ అన్నవి రెడీగా ఉన్నాయి అని ఒక ప్రూఫ్. అది చేసిన తర్వాత ఫర్దర్గా వేసే ప్రొసీడింగ్స్ అయితే జరుగుతాయి. ఇప్పుడు నేనేంటంటే అసలు ఎక్స్పెక్టర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, నేను ఎలా క్రియేట్ చేసుకున్నాను, ఆ ప్రాసెస్ మొత్తం స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను మీకు. లైక్ ఒక ర్యాండమ్ అప్లికేషన్ ఒకటి చేసి అది చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఏ బ్లాక్లో ఏం ఫిల్ చేయాలన్నది. ఇప్పటి నుంచి క్లియర్గా అది కానీ చూస్తే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎక్స్పెక్టర్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తారు. మీరు లైక్ మీకు అకౌంట్ లేకపోతే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అది అలా చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. ఈ లాగిన్ దగ్గర చాలామంది చూసుకోండి, లైక్ లాగిన్ విత్ గూగుల్, కంటిన్యూ విత్ గూగుల్ అలాంటివి ఏం చేయకండి. కింద చూడండి క్లియర్గా క్రియేట్ అనే అకౌంట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. లాగిన్ విత్ గూగుల్ కొడితే అది మీకు ఇబ్బంది అవుద్ది. క్రియేట్ అనే అకౌంట్ కొడితే ప్రాపర్గా మర్చిపోకండి. క్రియేట్ అనే అకౌంట్ కొడతారు. నెక్స్ట్ ఇక్కడ మీ నేము, నేను సమ్ ర్యాండమ్ నేమ్ ఇస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ మీ మెయిల్ ఐడి, వాట్ విల్ యూ బీ డూయింగ్ ఇన్ జర్మనీ, మాస్టర్ కార్డ్, మాస్టర్ స్టూడెంట్ పెడతారు. నెక్స్ట్ సైన్ అప్ చేస్తారు. మీ మెయిల్కి ఒక లింక్ అయితే వస్తుంది. మీరు ఎప్పుడైతే సైన్ అప్ క్లిక్ చేసిన వెంటనే మీ మెయిల్కి ఒక లింక్ అయితే వస్తుంది.
ఆ సెటప్ యువర్ అకౌంట్ దాని మీద క్లిక్ చేస్తే లైక్ ఇప్పుడు మీరు ఇక్కడ మీ పాస్వర్డ్ ఈ పాస్వర్డ్ మీరు లైక్ సమ్ సాలిడ్ పాస్వర్డ్ పెట్టుకోండి. మీకు ఏదైతే మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ పెట్టుకోండి, దాన్ని గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ సేవ్ అయిన తర్వాత లైక్ మీరు మళ్ళీ అగైన్ గో టు లాగిన్ చేస్తారు. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఇంకోటి అది, నెక్స్ట్ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో అది రెండు పెట్టి లాగిన్ చేస్తారు. లాగిన్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. మీరు ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో దానికి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తారండి. ఇది మీ అకౌంట్. ఇక్కడ మీరు లైక్ ఇక్కడ చూసుకోవచ్చు దీన్ని గెట్ యువర్ వాల్యూ ప్యాకేజ్, అంటే మీకు ఏం కావాలన్నది మొత్తం చూసుకుంటారు. చూసుకున్న తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. లైక్ ఇక్కడ మీరు మాస్టర్స్ కాబట్టి మాస్టర్స్ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ మీ ఏజ్ ఎంత ఉందండి, లైక్ అఫీషియల్ ఏజ్ మీ పాస్పోర్ట్లో ఎంత ఉందో ఆ ఏజ్ అకార్డింగ్ టు దట్ మీ పాస్పోర్ట్లో ఎంత అయితే ఏజ్ ఉందో దాన్ని బట్టి ఎంటర్ చేస్తారు. డిపెండెన్స్ మ్యాక్సిమం ఇది అందరికీ నోయే ఉంటుంది, లైక్ ఎందుకంటే మనం యాజ్ అ స్టూడెంట్కి వస్తాం కాబట్టి అది మీకు ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు బ్లాక్డ్ అకౌంట్ గురించి డీటెయిల్స్ చూడండి. లైక్ 992 పర్ మంత్, మొత్తం డ్యూరేషన్ ఆఫ్ స్టే అంతా 12 months. ఆ ఇనీషియల్ సెటప్ ఫీ అని చెప్పి నెక్స్ట్ సర్వీస్ ఫీ అది మొత్తం కలిపితే చూడండి 11,904. వాళ్ళ సర్వీస్ ఫీ ఇంకా సెటప్ ఫీ రెండు కలిపితే లైక్ అరౌండ్ లైక్ 12,131 euros అవుతుంది. ఇంకా మనం దీనికి ఏంటంటే ఆప్షనల్గా మనం దీనికి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా కొంచెం సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. అవన్నీ కలిపి అరౌండ్ లైక్ 12,200 అనుకోండి. ఇంకా రఫ్గా అన్ని ఛార్జెస్ మొత్తం అన్నీ ఇంక్లూడ్ చేసుకొని. ఇక్కడ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేనేది చూస్ చేసుకున్నానంటే నేను టీకే చూస్ చేసుకున్నాను. నేను లైక్ బాగానే ఉంటుంది, దానివల్ల అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు సర్వీస్ కూడా నచ్చింది. లైక్ మీరు ఏది నచ్చితే చూస్ చేసుకోవచ్చు. నేను టీకే చూస్ చేసుకున్నాను కాబట్టి టీకేని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీ వాల్యూ ప్యాకేజ్ అంటే బ్లాక్డ్ అకౌంట్, నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, జర్మన్ బ్యాంక్ అకౌంట్ చెప్పాను కదా, జర్మన్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని. ఇంకా డిజిటల్ ఐసీ కార్డ్ అని చెప్పి ఇది కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను వచ్చినప్పుడు లేదు, లైక్ మీరు కావాలనుకుంటే ఆ కార్డ్ మీరు చేసుకుంటారు. ఈ బ్యాంక్ అకౌంట్ మాత్రం నేను యూస్ చేస్తాను, చాలా బాగుంటుంది. మీకు ఎవ్రీ మంత్ ఆ బ్యాంక్ అకౌంట్కి మనీ అన్నది క్రెడిట్ అవుతాయి, దాని నుంచి మనం మన ఎక్స్పెన్సెస్కి యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఈ కార్డ్ తీసుకుంటారు, లేకపోతే లేదు. ఈ టోటల్ కాస్ట్ ఇక్కడ లైక్ వన్ టైం అది పర్ మంత్కి ఏమో 9 euros. హెల్త్ ఇన్సూరెన్స్ ఏమొచ్చి 146.29. లైక్ నేను టీకే చూస్ చేసుకున్నాను కూడా దాని కాస్ట్ అనమాట. అది లైక్ 146 147 సంథింగ్ ఆ రేంజ్లో ఉంటుంది. చూడండి అక్కడ మనీ బ్యాక్ గ్యారంటీ ఇఫ్ యువర్ వీసా ఈజ్ నాట్ అప్రూవ్డ్. లైక్ వీసా కానీ రాకపోతే మనకి ఎక్స్పెక్ట్ ఏంటంటే మనీ ఫండ్స్ కూడా బ్యాక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ మ్యాక్సిమం ఈ రోజులో అయితే మ్యాక్సిమం వీసా అయితే అందరికీ వస్తుంది. ఇన్ కేస్ మీకు రిజెక్ట్ అయినా సరే ఎందుకు రిజెక్ట్ అయిందో చూపించి దాని గురించి మళ్ళీ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ఫర్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలి. సిటిజన్షిప్ ఇండియా సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ చూడాలి. మీకు పాస్పోర్ట్లో లైక్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేమ్ యాస్టీజ్ సేమ్ అవే ఎంటర్ చేయండి. మీ పాస్పోర్ట్ని ఫాలో. ఇది ఒక ర్యాండమ్ అప్లికేషన్, అందుకే నేను లైక్ సమ్ ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మీ పాస్పోర్ట్లో మీ నేమ్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఎంటర్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఏ డీటెయిల్ ఫిల్ చేసినా సరే అది యాజ్ పర్ పాస్పోర్ట్. మీ పాస్పోర్ట్లో ఏదైతే ఉందో అదే ఇవ్వండి. ఇక్కడ కంట్రీ ఆఫ్ బర్త్ ఇండియా సెలెక్ట్ చేస్తారా. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసిన తర్వాత
ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు పాస్పోర్ట్లో ఉంటుంది క్లియర్గా. మీ పాస్పోర్ట్లో ప్లేస్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదే ఎంటర్ చేయండి. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తారు ఇక్కడ, ఇండియన్ నెంబరు. నెంబర్ ఇచ్చిన తర్వాత లైక్ వాట్ ఈస్ యువర్ కరెంట్ అడ్రస్, మీ పాస్పోర్ట్లో మీది ఏదైతే అడ్రస్ ఉందో సేమ్ యాజ్ పర్ అడ్రస్ ఉంది. లైక్ ఆటో సెలెక్ట్ ఏం చేయకండి ఇక్కడ, మ్యాక్సిమం ప్రతిదీ కూడా మీరు చూసి మాన్యువల్గా ఎంటర్ చేయండి. కొంత ఆటో సెలెక్షన్ లేదంటే కొంచెం దానివల్ల మిస్టేక్స్ ఎంటర్ అయిపోతాయి. అందుకని సేమ్ మీ పాస్పోర్ట్ పక్కన పెట్టుకోండి. మీ పాస్పోర్ట్లో ఏదైతే అడ్రస్ ఉందో సేమ్ యాస్టీస్ అదే ఇక్కడ ఎంటర్ చేయండి. స్ట్రీట్ నేము, డీటెయిల్స్ అన్నీ లైక్ యాజ్ పర్ మీ పాస్పోర్ట్ ఎంటర్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీకు జర్మనీలో మీరు ఏ యూనివర్సిటీలో అయితే మీకు అడ్మిట్ వచ్చిందో ఆ యూనివర్సిటీని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని కావాలంటే తర్వాత మీరు దీన్ని అప్డేట్ కూడా చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అన్నది. కానీ మీకు అడ్మిట్ వచ్చిన తర్వాత మీరు మ్యాక్సిమం బ్లాక్ ర్యాంక్ వరకు వెళ్తారు కాబట్టి మీకు అడ్మిట్ ఏదైతే మీరు డిసైడ్ అయ్యారో అదే ఎంటర్ చేయండి అనమాట. ఇక్కడ మొత్తం ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అంటే మీది ఏ ఫీల్డ్లో మీరు మాస్టర్స్ చేస్తున్నారు అది, మీ సెమిస్టర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ డేట్ ఎంటర్ చేస్తారు. మీకు అడ్మిట్ లెటర్లో మెన్షన్ చేసి ఉంటుంది ఏ ఎగ్జాక్ట్ ఏ డేట్ అయితే స్టార్ట్ అవుతుందో ఆ డేట్ మనం ఎంటర్ చేస్తారు. ఇంకోటి మీరు జర్మనీకి ఎప్పుడు వస్తున్నారు, లైక్ కొంతమంది ఏంటంటే స్టార్ట్ అవ్వడానికి ఒక 1 వీక్ 10 డేస్ ముందే వస్తారు. కాబట్టి మీరు ఏ డేట్ అయితే మీరు జర్మనీకి వస్తున్నారో ఆ డేట్ ఎంటర్ చేయండి ఇక్కడ. ఎగ్జాక్ట్ డేట్ మీరు ఏదనుకున్నా అంటే అది ఎగ్జాక్ట్ అని ఏం అవసరం లేదు, అప్రాక్సిమేట్ డేట్ అయినా సరే సరిపోద్ది. అంటే ఎగ్జాక్ట్ అదే అని ఏం కాదు. లైక్ మనకి ఇన్సూరెన్స్ ప్రాబ్లం ముందే ఏం లేదు కాబట్టి అది నువ్వు సెలెక్ట్ చేస్తాం. మనం ఎక్కడి నుంచి రీలొకేట్ అవుతున్నాం అంటే ఇండియా నుంచి అనమాట. ఇండియా సెలెక్ట్ చేస్తాం. అక్కడ ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ, మ్యాక్సిమం ఇండియా నుంచే. ఈ బ్లాక్డ్ అకౌంట్కి మీకు మనీ ఎక్కడి నుంచి వచ్చిందో మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. లైక్ ప్రైవేట్ మీన్స్ అంటే మనం చూస్ చేసుకుందాం అనమాట. ప్రైవేట్ మీన్స్ సెలెక్ట్ చేశాను అంటే ఏంటంటే మనం అరేంజ్ చేసుకున్నట్టు అయితే లైక్ యాక్చువల్గా అయితే ఇక్కడ బ్యాంక్ లోన్ అని చెప్పి పర్టికులర్గా ఏం మెన్షన్ చేసలేదు కాబట్టి మనం బ్యాంక్ తీసుకొని మనం మళ్ళీ పే చేసుకుంటే నేను ప్రైవేట్ మీన్స్ పెట్టాను. అది ఏదైనా పెట్టుకోవచ్చు. లైక్ మీకు ఏది రిలేటెడ్ అనిపిస్తే ఆ సోర్స్ ఆఫ్ ఫండ్స్ మీ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఏది రిలేటెడ్ అనిపిస్తే దాన్ని క్లిక్ చేయండి సరిపోద్ది. మనం ఏ కంట్రీలో ట్యాక్స్ పే చేస్తున్నాం అది ఇండియా. ఇక్కడ మనం ఇక్కడ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఉంది కదా, అది మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది. సేమ్ ఇది ఏదైతే అఫీషియల్ మీ పాన్ కార్డ్ ఏదో ఉందో ఆ పాన్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే సరిపోద్ది. నేను ఒక ర్యాన్బర్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఏంటంటే మన పాస్పోర్ట్ ఫోటో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా తీసుకుంటే డీటెయిల్స్ అన్నీ. లైక్ ఇన్ కేసు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయంటే మీరు దాన్ని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట, రీఎంటర్ చేసుకోవచ్చు.
అలా పాస్పోర్ట్ అయిపోయిన వెంటనే మీరు ఇక్కడ మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫైనల్గా కనిపిస్తాయి. అవన్నీ మీరు డబుల్ చెక్ చేసుకోండి. లైక్ మీ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఎంటర్ చేసిందో వచ్చిందా లేదా, అంతా కరెక్ట్గా ఉందా లేదా, లైక్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ అంతా కరెక్ట్గా ఉండాలో చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన వాల్యూ ప్యాకేజ్ మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేస్తే సరిపోద్ది. అందులో ఏంటంటే మన బ్లాక్డ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కవర్ అయిపోతాయి. దాన్ని క్లియర్ చేసుకొని దాన్ని మీరు ఓకే చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ చేస్తారు. ఇక్కడ నేను సబ్మిట్ చేయలేదు ఎందుకంటే ఇది ఒక ర్యాండమ్ అప్లికేషన్ కాబట్టి. మీకు ఇప్పటివరకు అయితే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. లైక్ దీని తర్వాత ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా డీటెయిల్స్ అన్నీ మీరు ఇచ్చిన తర్వాత మీ పాస్పోర్ట్ అన్నది వాళ్ళు వెరిఫై చేస్తారు. చూపిస్తాను, అది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, 1 సెకండ్ లాగిన్ చేస్తాను. మళ్ళీ నేను లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు సైన్ నీ బ్లాక్డ్ అకౌంట్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ లైక్ రెఫర్ ఫ్రెండ్స్ సంథింగ్ ఆ డాక్యుమెంట్స్లో చూస్తారు. డాక్యుమెంట్స్లో 2 ఫోల్డర్స్ ఉంటాయి, అప్లోడ్స్, డౌన్లోడ్స్ ఏంటంటే మీకు ఏదైనా డాక్యుమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లైక్ మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ ఇన్సూరెన్స్ కానీ, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ, అలాంటి డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లోడ్స్ దగ్గర ఏముంటుందంటే మన పాస్పోర్ట్ అప్లోడ్ చేయాలన్నమాట. దాని వాళ్ళు రివ్యూ చేస్తారు. లైక్ 1 డే 24 అవర్స్ టైం పడుతుంది. మీ పాస్పోర్ట్ మీరు అప్లోడ్ చేస్తే వాళ్ళు రివ్యూ చేసి తర్వాత అది ఓకే అవుద్ది. ఓకే అయిన తర్వాత మనం ఏదైతే మనం మనీ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఇనిషియేట్ చేసి డీటెయిల్స్ అన్నీ కానీ ప్రొవైడ్ చేస్తే మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. లైక్ ఇప్పుడైతే అంటే సంథింగ్ లైక్ సమ్ థర్డ్ పార్టీ వాళ్ళని వీళ్ళే అరేంజ్ చేసినట్టున్నారు లేటెస్ట్ అప్లికేషన్. అది కూడా మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ అక్కడ అడిగారు లైక్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్నా, బ్యాంక్ డీటెయిల్స్ అన్నా, లైక్ మీ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్నా, ఇవన్నీ సరే మీరు ప్రాపర్గా అక్కడ మెన్షన్ అయితే సరిపోద్ది. ఇక్కడ చూడొచ్చు లైక్ నేను ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తాను. నా డాక్యుమెంట్స్ లైక్ నేను ఎక్స్పైర్ నుంచి ఏవైతే డౌన్లోడ్ చేశాను అవన్నీ చూడండి. ఫస్ట్ లైక్ మీకు సమ్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్ ఒకటి వస్తుంది, ట్రావెల్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, మీ బ్లాక్డ్ అకౌంట్ అప్రూవ్ అయినట్టు లైక్ మీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒకటి వస్తుంది. ముందు ఏంటంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ముందు జనరేట్ చేసుకోవాలి, ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి. లైక్ ఇది ట్రావెల్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనమాట. ఇలా మీ ఈ డాక్యుమెంట్స్ అన్ని అక్కడ డౌన్లోడ్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది కదా, అక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ వస్తుంటుంది, అప్డేట్ వచ్చి మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్ని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసినవి. లైక్ ఇది కూడా రిలేటెడ్ టు ట్రావెల్ ఇన్సూరెన్స్ డాక్టర్ వాల్టర్. ఈ డాక్యుమెంట్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లైక్ మీరు స్టార్టింగ్ డేట్ మీరు ఎప్పుడైతే జర్మనీలో మీ ఇందాక చూసి ఉంటారో కాలం, జర్మనీలో మీరు ఎప్పుడు ల్యాండ్ అవుతారు అన్నది ఆ డేట్ని బట్టి మీకు వాళ్ళు లైక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ లేదా మీ ఇన్సూరెన్స్ యాక్టివేషన్ డేట్స్ కానీ ఉంటాయి. కాబట్టి అందుకే కుదిరితే దాన్ని కొంచెం యాక్యురేట్గా ఇవ్వండి. లైక్ మీరు ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు కదా ఈ డేట్లో వెళ్తారని చెప్పి 1-2 డేస్ బఫర్ ఉన్నా పర్లేదు, కొంచెం యాక్యురేట్గా ఉంటే మంచిది అనమాట. ఎందుకంటే అప్పటి నుంచి మీకు మీ ట్రావెల్ కానీ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ యాక్టివేట్ అవుతుంది. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ నేను టీకే చూస్ చేసుకున్నాను కాబట్టి అది టీకేది. అంటే లైక్ నేను ఎలా ఇది ఒక అష్యూరెన్స్ అనమాట, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నేను దానికి అప్లై చేశాను, కాకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను ఎప్పుడైతే జర్మనీ ల్యాండ్ అవుతుందో అప్పుడు స్టార్ట్ అవుద్ది. దానికి ప్రూఫ్ ఈ డాక్యుమెంట్ అనమాట.
మొత్తం అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత, డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ అయిన తర్వాత మీరు ఏంటంటే మీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వెయిట్ చేస్తారు. మీ పాస్పోర్ట్ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇనీషియేట్ పేమెంట్ అనేది ఉంటుంది. దాన్ని మీరు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. లైక్ ఇది ఒరిజినల్ అప్లికేషన్ కాబట్టి నేను మొత్తం చూపించడం కావాలి, బట్ అది ఈజీగానే ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు ప్రాసెస్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. మీరు అలా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత లైక్ మీకు ఇప్పుడు థర్డ్ పార్టీ ఏదో వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు ట్రాన్స్ఫర్ చేయడానికి. అది ఏ డీటెయిల్స్ అయితే అడుగుతుందో ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయండి. మీ బ్యాంక్ లోన్ అయితే బ్యాంక్ లోన్ మేము చేసినప్పుడు ఎలా ఉండేదంటే లైక్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనం జనరేట్ చేస్తాం. జనరేట్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మనం అయితే బ్యాంక్ కానీ లేదంటే ఒక థర్డ్ పార్టీ ఎవరైతే ఈ ఫారెన్ కరెన్సీ అనేది ఎక్స్చేంజ్ చేస్తారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేవారు, మనం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం అనమాట. ఈ ప్రాసెస్ లైక్ 1 to 2 days పట్టేది. అది మీకు ఎప్పుడైతే ఫండ్స్ ఎక్స్పైర్కి ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంటనే మీకు ఒక డాక్యుమెంట్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ మీరు వీసాకి యూజ్ అవుద్ది అనమాట. అంటే మీకు వీసాకి మీ ఫండ్స్ రెడీ అని చెప్పి అదొక ప్రూఫ్ అనమాట. ఆ డాక్యుమెంట్ చూపిస్తే సరిపోద్ది. ఇది మొత్తం బ్లాక్ డాక్యుమెంట్ గురించి. మీకు ఏదైనా డౌట్ ఉంటే సరే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏంటంటే నేను కంప్లీట్ వీసా కోసం, అంటే వీసా ఎలా అప్లై చేసుకోవాలి, వీసాకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎంత టైం పడుతుంది, ఎప్పుడు చేసుకుంటే బెస్ట్, నేను ఎలాగ అప్లై చేసుకున్నాను, మొత్తం వీటన్నిటి గురించి ఒక క్లియర్ ఫుల్ లెంత్ వీడియో ఒకటి చేస్తాను. లైక్ మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్. లైక్ మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఇక్కడే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్.